కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు కులాల వారీగా లెక్కలు తీస్తుందన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. ఒక బీసీ ప్రధానిగా మోదీ తీసుకున్న నిర్ణయం అత్యంత సాహసోపేతమైనదిగా చెప్పారు. దేశవ్యాప్తంగా కులగణన చేయడానికి పూనుకోవడం హర్షణీయమన్నారు. 2028న తెలంగాణలో ఒక బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నారని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మిగతా పార్టీలన్నీ బీసీ జపం చేయాల్సిన పరిస్థితి మోదీ తీసుకొచ్చారన్నారు ఆర్ కృష్ణయ్య. ఇమ్మీడియట్ గా రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసి ఎన్నికలు పోవాలి, ఆర్డినెన్స్ ద్వారా, చట్టం ద్వారా, జీవోల ద్వారా పెట్టాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వంకి ఆల్టర్నేటివ్ లేదు. ఈ పరిస్థితిలో రాజ్యాంగాన్ని సవరించాలంటే నేషనల్ పాలసీ, ఆ పాలసీ రావాలంటే జనాభా లెక్కలు కావాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద మనం అందరు పోరాటం వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా కులాల వారి లెక్కలు తీయడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది. మోడీ ప్రభుత్వం 76 ఏళ్ల నుంచి మనం డిమాండ్ చేస్తున్నాం. మండల్ కమిషన్, కాకా కలాల్కర్ కమిషన్, దేశంలో ఇంతవరకు నియమించిన 270 బీసీ కమిషన్లు కులాల వారి లెక్కలు తీయాలని గత ప్రభుత్వాలకు సుప్రీంకోర్టులు, హైకోర్టులు అనేక సందర్భాల్లో కులాల వారి లెక్కలు తీయమంటే గత ప్రభుత్వాలు ఎవరు లెక్కలు తీయలేదు. కానీ చరిత్రాత్మకంగా మోడీ ప్రభుత్వం కులాల వారి లెక్కలు తీసినందుకు మనం అందరం అభినందించాలి. సిద్ధాంతాలకు వ్యతిరేకంగా, సిద్ధాంతాలు కులాలకు వ్యతిరేకంగా ఏ పార్టీలకు పార్టీ చూడకుండా, కులాలు చూడకుండా, ప్రభుత్వాలు చూడకుండా మోడీ ప్రభుత్వము ఒక చరిత్రాత్మక, ఇది చరిత్ర.